హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా పాయింట్ టు పాయింట్. నిజంగా ఈ మధ్యకాలంలో ప్రయాణం చేయాలంటేనే దడపుడుతోంది. అంటే ఎటువంటి ప్రయాణమైనా ట్రైన్లో కావచ్చు, లేకపోతే బస్సులో కావచ్చు, లేకపోతే ఫ్లైట్లో కావచ్చు, బైక్ మీద కావచ్చు, కార్లో కావచ్చు. అసలు ఎలాంటి ప్రయాణం చేసినా సరే ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక దగ్గర రోజుకొక బిగ్గెస్ట్ ఇన్సిడెంట్ని మనం చూస్తూనే ఉన్నాం. అండ్ మొన్నే మనం చూసాం కర్నూల్లో నిజంగా డ్రైవర్ చేసిన చిన్న తప్పిదం వల్ల 19 మంది సజీవ దహనం అయిపోయారు. నిజంగా ఆ ఘటన నుండి తేరుకునే లోపే రీసెంట్గా ఇప్పుడు ఈ చెవెలలో జరిగిన ఘటన అసలు అందులో నిజంగా అక్కడ కావే ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ అందులో జరిగిన ఘటనలో కూడా అక్కడ సఫర్ అయింది, అక్కడ ప్రాణాలు కోల్పోయింది సామాన్య ప్రజలే. ఇక్కడ ఇవాళ చేవెల్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ అయితే మరీ భయంకరంగా ఉంది. అసలు ఈ ఇన్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయింది కూడా సామాన్య ప్రజలే. లేదా వాళ్ళు ఎవరికి తెలియదు. జనరల్గా మనం ఎవరన్నా సరే ఒక గమ్యాన్ని చేరాలని ఒక బస్సు ఎక్కుతాం, సేఫ్గా తీసుకెళ్తారులే, సేఫ్గా వెళ్తారులే అని చెప్పేసి ఎక్కి కూర్చుంటాం, హ్యాపీగా ఉంటుంది. సడన్గా ఇలాంటి ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది, అసలు మనం ఊహకు కూడా అందదు. క్షణాల్లో ఇలా ప్రాణాలు గాల్లో కలిసిపోతుంది. మొన్నేమో ప్రైవేట్ ట్రావెల్స్ అన్నాం. సో ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ ఫిట్నెస్ ఉండదు, వాళ్ళు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తారు, అసలు వాళ్ళకి పర్మిషన్లు ఉండవు, ఇలా రకరకాల కామెంట్స్ అనేవి వచ్చాయి ఆ ప్రైవేట్ ట్రావెల్ మీద. సరే ప్రైవేట్ ట్రావెల్ సేఫ్ కాదు, గవర్నమెంట్ ట్రావెల్ అంటే గవర్నమెంట్ బస్సెస్ సేఫ్, సో మనం గవర్నమెంట్ బస్సెస్లో ప్రయాణం చేద్దామని చెప్పేసి గవర్నమెంట్ బస్సెస్ ఎక్కితే ఇవాళ ఆర్టీసీ బస్సులో ఘోరమైన ప్రమాదం. మొన్న 19 మంది చనిపోతే ఇవాళ ఇప్పుడున్న ఈ టైంకి 21 మంది చనిపోవడం జరిగింది. ఇంకా బస్సులో సుమారు 50 నుండి 60 మంది ఉన్నారట ఆ బస్సులో. వాళ్ళలో ఎంతమంది ప్రాణాలు మిగులుతాయి, లేకపోతే ఎంతమంది అసలు ఈ మరణాల సంఖ్య పెరుగుతాయో తెలియని పరిస్థితి. అంటే దేంట్లోనూ సేఫ్ లేకుండా అయిపోయింది నిజంగా. సరే ట్రైన్ సేఫా అని చెప్పేసి ట్రైన్ ఎక్కితే మొన్నే మనం చూసాం ఒరిస్సాలో ఎంత పెద్ద ఘోర ప్రమాదం జరిగింది అక్కడ. అసలు ఊహకందని ప్రమాదం అది. సో పోనీ ట్రైన్ కాదు ఇంక ఫ్లైట్ అనుకుంటే మొన్నే మనం చూసాం గుజరాత్లో. అసలు ఏకంగా అసలు ఫ్లైట్ క్రాష్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయింది. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మిగిలారు. లండన్ వెళ్ళాల్సిన ఒకే ఒక్క వ్యక్తి, ఆయన బయటపడ్డాడు. సో ఇంకేంటి అంటే ఇదంతా చూసిన తర్వాత ఒకటైతే చాలా స్పష్టంగా చెప్పగలను, ట్రైను బస్సు ఇవన్నీ ప్రయాణాలు కాదు. ట్రైను సేఫ్ కాదు, బస్సు సేఫ్ కాదు, ప్రైవేట్ ట్రావెల్ అయినా, గవర్నమెంట్ ట్రావెల్ అయినా, లేకపోతే ఫ్లైట్ అయినా, ఇంకోటి ఏదైనా సరే మన విధిరాత ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకే మనం బ్రతకగలం. మనకు ముందే రాసిపెట్టి ఉంటుంది. జనరల్గా మనం అందరం ఇది నమ్ముతాం కదా, మన విధిరాత ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకే మన ప్రయాణం ఉంటుందని చెప్పేసి. సో ఆ విధిరాత ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకే మన లైఫ్ ఈ భూమి మీద ఉంటుంది. అది మటుకు వాస్తవం. ఎప్పుడు పోవాలని ఉంటే, ఎలా పోవాలని ఉంటే అలా పోతూనే ఉంటాం. ఆ ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. ఇది మటుకు చాలా స్పష్టం. మొన్నటి వరకు చాలామంది ఇదే భయపడ్డారు, ప్రైవేట్ ట్రావెల్స్ ఇక మల్టీ ఎక్సెల్ స్లీపర్లో అసలు ఇక వెళ్ళకూడదు, ప్రైవేట్ ట్రావెల్స్ అసలు సేఫే కాదు, ఇక మనం ఎంచక్క గవర్నమెంట్ బస్సులో పోదాం అనుకున్నారు. గవర్నమెంట్ బస్సు ఏమైంది ఇవాళ? సో తప్పు ఎవరిదైనా సరే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో ఈ ఆర్టీసీ బస్సు అండ్ ఈ కంకర్ లారీ గుద్దుకున్న ఇన్సిడెంట్లో తప్పు ఎవరిది ఏంటి అన్నది అది సెకండరీ. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది, ప్రాణాలు వెళ్ళిపోయినాయి. అమాయక ప్రజలు వాళ్ళు ఏం చేస్తారు, బస్ ఎక్కి కూర్చున్నారు. బస్ ఎక్కి కూర్చొని వాళ్ళు సేఫ్గా మేము గమ్యస్థానాలు చేరుతామని చెప్పేసి వాళ్ళ నమ్మకంతో కూర్చొని ఉంటే వాళ్ళకి ఇలా జరిగింది. అసలు అది ఎంత బిగ్గెస్ట్ ట్రాజెడీ అంటే కంకర్ లారీ ఏకంగా బస్సు మీద ఎక్కడం, మొత్తం ఆ కంకర్ లోడ్లో ఉన్న కంకర్ మొత్తం బస్సులోకి వచ్చేసింది. ఎంతమంది ఎంత విలువిల్లాడుంటారు.
ఆ కంకర్లో మొత్తం కింద కూరుకుపోయి ఊపిరాడక ఆ కంకర రాళ్ళన్నీ మీద పడి ఎంత ట్రాజడీ ఇది. ఈ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్ మనం రోజువారీగా చూస్తున్నాం. దీనికి ఫుల్ స్టాప్ ఏంటి? ఎక్కడ దీన్ని ఎలా చేస్తే ఫుల్ స్టాప్ పడుతుంది? ఇప్పుడు మొన్న ప్రైవేట్ ట్రావెల్స్లో ఏమో వాళ్ళు ఓవర్ స్పీడ్లో వెళ్తారు కాబట్టి ఆ స్పీడ్ లిమిట్ని మనం కంట్రోల్ చేయగలిగితే యాక్సిడెంట్లు జరగవన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ బస్సు లిమిట్ స్పీడ్లోనే వెళ్తాయి కదా. మరి ఇంత పెద్ద ట్రాజడీ జరిగింది. మరి దీనికి ఇంకేం కారణం మనం చెప్పగలం? ఎలా వీటిని కంట్రోల్ చేయాలి? చాలామంది అంటున్నారు అది వన్ వే, అంటే ఓన్లీ టూ సైడ్స్ రోడ్, టూ రోడ్స్ కాబట్టి ఇన్సిడెంట్ జరిగింది. అదే అక్కడ హైవే లాంటి రోడ్స్ ఉంటే ఖచ్చితంగా ఎవరి దారిలో వాళ్ళు పోయేవాళ్ళు, ఇన్సిడెంట్స్ జరగవు అని చెప్పేసి. సో అంటే ఇక్కడ హైవే అయినా లేకపోతే సింగిల్ రోడ్ అయినా ప్రమాదం అయితే ఆ మూమెంట్లో జరగాలని రాసుంటే ఖచ్చితంగా జరుగుతుందని అయితే నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ఈ ఇన్సిడెంట్లు చూసిన తర్వాత. ఎందుకంటే మొన్న ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళని తిట్టుకున్నాం, గవర్నమెంట్ బస్ సేఫ్ అనుకున్నాం, మళ్ళీ ఇవాళ గవర్నమెంట్ బస్సే జరిగింది. ఇంకెవరిని నమ్మాలి? ఇంకేం చేయాలి? చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది. సో అల్టిమేట్గా ఇక మన ప్రయాణం, మన జీవిత ప్రయాణం ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకే అని అయితే ఇక మైండ్లో ఫిక్స్ అయిపోవడం బెస్ట్. ఎందుకంటే మనం ఎవరిని నమ్మినా ఎవరిని అంటే ఎలాంటి రకాల ట్రావెల్స్ని మనం నమ్ముకొని వెళ్ళినా సరే సేఫ్గా వెళ్తామని అయితే ఖచ్చితంగా ఇదైతే లేదు, నమ్మకాలు అయితే లేవు. సో మన విధిరాత ఎంతవరకు ఉంటే అంతవరకు మనం డెఫినెట్గా హ్యాపీగా మన ప్రయాణాలు చేసుకోవడం బెస్ట్. సో ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అంటే నా ఛానల్ని లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.